వారి కుటుంబానికి సంఘం తరపున నా కుటుంబం తరపున వందనాలు. అమ్మో, 2 వార్లు వేసారండి. ఎంత సమయం అవుతుందో అనుకుంటున్నారా? క్రిస్మస్ సందడిది. హల్లెలూయా! ఎంతోసేపు అవ్వలేదు. దేవుని కృపను బట్టి ప్రభు చక్కని వర్తమానం మనకి వినిపించారు. ప్రియులారా, ఎంతోసేపు చేయను. మరి ప్రభు యొక్క నామాన్ని బట్టి ఆయా ప్రాంతాలు వచ్చిన మరి ప్రతి ఒక్కరు మళ్ళీ తిరిగి వెళ్ళాలి. ఎస్ఆర్పాల నుంచి కూడా వచ్చారు బిడ్డలు. చాలా 20 కిలోమీటర్ల దూరం నుంచి మన మధ్యకు వచ్చారు పిల్లరా. వారిని బట్టి మరి వచ్చిన రోలుగుండ నుంచి ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన బిడ్డలందరి బట్టి, ధర్మస్థానం నుంచి వచ్చిన బిడ్డలందరి బట్టి మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ మీ అందరికి కూడా నా వందనాలు తెలియపరుస్తున్నాను. క్రిస్మస్ అనగా ప్రభు ఇచ్చిన సహోదరులు దేవుని సేవకులు తెలియపరిచినారు. నవంబర్ ఆఖరి నుంచి డిసెంబర్ 31 దాకా క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుట. ఏటమ్మా? పండుగ చేసుకుంటే పప్పలు తింటాం, కొత్త బట్టలు వేసుకుంటాం కాదు. ఆయనే మనకి బహుమానంగా చెప్పారు కదండి. ఆయనే మనకు ఆహారంగా వచ్చారు. అందుకే నా రక్తము తిని, నా రక్తం తాగి, నా శరీరం తినివాడు నిత్యజీవం అని మనకి తెలియపరిచాడు. ఇలా క్రిస్మస్ మన దేశమే కాదు, ఇది ప్రపంచమంతా కూడా జరుగుతున్న ఆరాధన అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ప్రాంతీయది కాదు, మొత్తం ఓల్డ్ వరల్డ్ అన్ని దేశాల్లో కూడా జరుగుతున్న ఆరాధన. ముఖ్యంగా చైనా చాలా భయంకరమైన ప్రాంతం, అది దేశం. అక్కడ కూడా జరుగుతున్న ఆరాధనలు. ప్రియులారా, దేవుడు ఎంత గొప్పవాడు. అందుకే ప్రియులారా, మరి యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనంలో ప్రవక్త చెప్పినట్లుగా ఆయన చూడండి, వాక్యం చదువుదాం. మహాగణుడును మహోన్నతుడును, చూసారా, మహాగణుడు, పరిశుద్ధుడు. చదువునా ఎలాగ సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థానంలో నివసించువాడును, అయినను వినయం గలవారి ప్రాణమును ఉజ్జయింపచేయుటకును, నలిగిన వాని ప్రాణమును ఉజ్జయింపచేయుటకును, వినయము గలవారి యొద్దను నివసించుచున్నాను. దేవునికి స్తోత్రం. చూసారా, ఎంచుకోవడానికి భాగ్యం ఎంచుకోలేదు, కానీ ఉండవలసిన స్థానాన్ని విడిచిపెట్టి ఈ పాపస్థలం, పాపలోకమైన ఈ ప్రపంచంలోకి నరవతారిగా రావాల్సి వచ్చింది. ప్రియులారా, ఎందుకు? అనాదిలోనే ఆజ్ఞ అతిక్రమే పాపమైపోయింది. అందుకే మనము జన్మతో పాపం. ప్రియులారా, జన్మ పాపం, కర్మ పాపం మనకి వెంటాడుతుంది. మన పురుష సంతానం, మనము పురుష సంతానం. ఎందుకంటే ఆది అవ్వల దగ్గర నుంచి వచ్చిన సంతానము పురుష సంతానం. స్త్రీ సంతానం అంటే యేసు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా స్త్రీ గర్భంలో ధరించాడు. హల్లెలూయా! అందుకే స్త్రీ సంతానం. బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకు రావాల్సి వచ్చింది? దేవుడు ఆత్మ కనుక ఆరాధించారు. ఆత్మతోటి, ఆత్మ అయిన దేవుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ప్రపంచంలో ఎక్కడైనా ఉంటాడు. ఎందుకంటే ఆధ్యాత్మికమే భారం అయిపోయింది. మానవ జీవితంలో పాపం ఎక్కువైపోయింది. ఈ పాప భారం ఎక్కువైపోవడం వలన దేవుడే తలంచుకున్నాడు. అనేక మందిని ఒక్కొక్కరిని పంపించి అనేక విషయాలు మాట్లాడిన ఈ తరము ఆ తరము కూడా పాపంతో నిండిపోయింది. ఈ పాపము పోవాలంటే, ఈ పాపము కడగబడాలంటే పవిత్రమైన రక్తం చిందించబడాలి. ఏ రక్తమా అమ్మా? ఏ రక్తము? పవిత్రమైన రక్తం చిందించబడాలి. ఈ పురుషుని వచ్చిన రక్తము పాపమే. అయితే జంతువుల్లో వచ్చిన రక్తము ఆత్మ ఉండదు, వారికి తారతమ్యం లేవు, అది పాపమే. మరి ప్రభు యొక్క నామాన్ని బట్టి ఈ రక్తంతో ఈ ప్రపంచ మానవాళ్ళని శుద్ధి చేయాలి, ఆయన రాజ్యానికి సిద్ధపరచాలి, తీసుకువెళ్ళాలి. కాబట్టి
పరిశుద్ధుని యొక్క రక్తం చిందించబడాలి. అందుకే సర్వ పాప పరిహార్థం రక్తం ప్రోక్షణం తది రక్తం పరమాత్మే. సర్వ పాపం పోవాలంటే రక్తం చిందించబడాలి. ఆ రక్తం ఎవరిది? జంతువుల రక్తం, మనుషుల రక్తం, మేకల రక్తం, ఏ రక్తము కాదు, పరిశుద్ధుని యొక్క రక్తం చిందించబడాలి. ఆ పరిశుద్ధుని యొక్క రక్తం చిందించబడాలంటే పరిశుద్ధులు ఎవరు కనబడలేదు. హల్లెలూయా. అందుకే ఆత్మ అయిన దేవుడు ఆలోచన చేసి గాలి, ఆత్మ అంటే ఎలా ఉంటుందండి అమ్మ చెప్పాలి మీరు. ఆత్మ అంటే ఎలా ఉంటుంది? ఆడి గాలి అయిపోయాడురా, ఇది దెయ్యం అయిపోయాడురా. గాలిలో సంచరిస్తుంటుంది ఆత్మ, సమస్తం ఎక్కడ ఉన్నా వెళ్తుంటుంది. ఆత్మ అయిన దేవుడు ఆ గాలిలో ఉన్న గాలికి ఏమన్నా రక్తం వస్తుందా? చెప్పరేటి సమాధానం. వీళ్ళకు నేను ఊరుకుండగా వెళ్ళిపోను. నేను అడిగి మిమ్మల్ని అర్థం చేసుకునేట్లు ప్రభు యొక్క నామాన్ని బట్టి సిద్ధపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీ అణువులోకి వెళ్ళాలి ఈ మాటలు. ఆ రక్తము, ఆ గాలిలో ఉన్న రక్తం, గాలిలో రక్తం లేదు కాబట్టి ఆలోచించారు. ఆ రోజుల్లో అనేక మంది యవనస్తులు, మన యవనస్తులు ఉన్నారు. అలాగే మీరు యవన స్థితిలో వివాహం కొరకు మంచి భర్త కావాలి, మంచి ప్లాన్ వేసుకుంటూ ఉంటారు, మంచి ఉద్దేశాలు కలిగి ఉంటుంటారు. ఆ రోజుల్లో, ఈ రోజుల్లో కూడా అంతే. ఆ యవన ప్రాయంలో కేవలము యేసేపు అనే ఆ దావీదు వంశస్థులైన యేసేపు గారికి ప్రధానమైనది మాత్రమే. హల్లెలూయా. ఆ ప్రధానమైన స్థితిలో నా భర్తతో నేను కాపురం చేయాలి, హనీమూన్కి వెళ్ళాలి, ఎంతో చేసుకోవాలని ఎంతో స్త్రీ ఆలోచన చేస్తుంది కన్య. ఆ సందర్భంలోనే అనుకున్న రీతిగా ప్రణాళిక, దేవుడి ప్రణాళిక. ఈ లోకంలోకి గాలి ఉన్న నాలో రక్తం లేదు కాబట్టి నేను రక్తం చిందించబడాలి, సర్వపాపం మానవాలి అని ఆలోచన చేసి పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతిలోకి, కన్య మరియమ్మలోకి వెళ్ళాడు. హల్లెలూయా. అర్థం చేసుకుందాం మనం. అందుకే మరియతో అంటాడు, అమ్మా నువ్వు దయాప్రాప్తురాలని దేవదూత అంటే ఏంటో శుభవచనమని సంతోషంగా ఏంటో అనుభూతికి నీ గర్భఫలాన్ని ఇదిగో నువ్వు గర్భవతి అయ్యి పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయ్యి అన్న చెప్పకూడదు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయ్యి నువ్వు కుమారుని కంటావు అనుభూతికి మరియమ్మ ఒక్కసారి స్టన్ అయిపోయింది. ఎందుకంటే నిజమే కదండి, వివాహంకి సిద్ధపడుతున్నది, ప్రదానం చేయబడుతున్న మరియమ్మ గారికి ఇటువంటి వర్తమానం వినగానే ఎలాగుంటుంది? కాబోయే భర్తకి తెలిస్తే ఏమవుతుంది? ఎలా దాచుకోగలదు? నెలకి పెరుగుతూ అంటారు అని చాలా ఆలోచనతో, ఆ ధైర్యంతో, ప్రభువు యొక్క కృపతో నింపబడింది కాబట్టి ఓర్చుకున్నది. చెప్పబడదాం హల్లెలూయా అంటుంది. నేను పురుషుని ఎరగదానని ప్రపంచానంతరికి సవాల్ ఇది. పురుషుని ఎరగని దాన్ని నేను ఎలాగా అంటే ఇది దైవ సంకల్పం అని దేవదూత ద్వారా తెలియపరుస్తాడు. హల్లెలూయా. అయితే యేసేపు గారికి వర్తమానం వెళ్ళిన తర్వాత యేసేపు గారిని ఇంకా అవమానపరచకూడదని, మరియమ్మ గారిని అవమానపరచకూడదు కదా అని విడనాడాలని ఎవరితోనూ అక్రమ సంబంధం పెట్టుకుందాము, గర్భవతి అయింది, తెలిసింది, ఇంకా నాకెందుకు ఈ యొక్క ఇటువంటి అపవిత్రమైన ముట్టకూడదు, నాకు వద్దు అనుకొని వేరే అయిపోవాలి అనుకుని ఆలోచన చేస్తున్న సందర్భంలో దేవదూత యేసేపు గారికి కనబడి దర్శనమిచ్చింది. హల్లెలూయా. యేసేపు ఇది దైవ కార్యము. చెప్పబడదాం హల్లెలూయా. ఇది దైవ కార్యము. అంతవరకు నీ కాబోయే భార్య మరియమ్మను ఒక్క హ్యాండిల్ టచ్ చేయకూడదు అన్నది ఆజ్ఞ ఇచ్చేసింది అంతే. ఎప్పుడైతే యేసేపు గారికి ఇలాగ చెప్పగానే యేసేపు గారి వణికిపోయి అమ్మో, అప్పుడు ఆలోచన ఎలా వచ్చింది? ఆలోచన మారిపోయింది. మనం కొన్ని విషయాల్లో ఆలోచన చేస్తూ ఉంటాం, పనికి మన ఆలోచనలు, నీచమైన ఆలోచనలు, ఎందుకు పనికిరాని ఆలోచనలు. ఈ ఆలోచనలు ఏం చేస్తాయంటే నిన్ను అడ్డుదారులకు తీసుకెళ్తూ ఉంటాయి. రెండు ఏదైనా వచ్చినప్పటికీ మనకు ఆలోచన మారిపోతూ ఉంటుంది. ప్రియులారా,
కాదు. అందుకే నువ్వు తప్పకుండా దేవుని ఆత్మను నింపుదల చేసుకో. ఆత్మ శరీరం గడిచేస్తా. హల్లెలూయా. విందాం, తొందరలో ముగిద్దాం. అయితే ఈ సమయంలో యేసేపు గారు చాలా భయభక్తులతో ఒక్క టచ్ చేయకుండా ఆమెను తీసుకెళ్తున్న సందర్భంలో అందరికీ తెలుసుది. మరి ఆ సందర్భంలో ప్రజాసంఖ్య రాయనానికి గర్భవతి అయింది, నిండు చూడలైంది. ఆ టైంలో మరి కైసర్ ఆర్డర్ ప్రకారంగా మరి బెత్లెహేమునకి దావీదు పట్టణానికి తీసుకొచ్చాడు తన భర్త గారు యేసేపు గారు. అక్కడ ప్రభు యొక్క నామాన్ని బట్టి, దేవుని నామాన్ని బట్టి ప్రభు ఆత్మ, చూడండి, ప్రభు ఆత్మ కైసర్కి ప్రేరేపించి జనాభా లెక్కలు రాయమని తెలియదు. హల్లెలూయా. ఈ దినం మనకి జనాభా లెక్కలు ఎక్కడి నుంచి వచ్చాయి? హల్లెలూయా. క్యాలెండర్ యుగం ఎక్కడి నుంచి వచ్చింది? యేసు ప్రభు పుట్టి కాంచి రెండుగా, అందుకే క్రీస్తు శకము క్రీస్తు పూర్వముగా రెండుగా విభాగించబడింది. సృష్టికర్త చూసారా ఎంత. అయితే ప్రభు యొక్క నామాన్ని బట్టి ఇది అందరికీ తెలుసు. ఎక్కడ స్థలం లేకపోతే కన్య అని అంటారు. ఎక్కడ కన్నది చూసారా? ఇందాక చదివాం కదా, తన సింహాసనంలో ఉండకుండా ఎంచకూడదని భాగ్యం ఎంచుకోలేదు. కానీ దీని మనసు గల వారి దగ్గరికే నేను, దీని మనసు ఆయన కోరేది, నేను ఇచ్చి నా నుంచి కోరేది ఏంటండి? దీన మనసులు. హల్లెలూయా. దీనుల కట్ట కృపానుగ్రహిస్తారట. ఏదైనా చిన్నది అనుకోండి, ఆ మనసు ఉండదు. కోపమైన మనసు, అసూయ మనసు, ద్వేషమైన మనసు, పాపమైన మనసు మనలోంచి ఉద్రేకపడుతుంటాయి. కానీ దీన మనసు చూడండి. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇక్కడ చాలామంది పెద్దవారు ఉన్నారు, చాలా కోట్లు పడగల ఆ పరిస్థితులు ఉన్నారు. దీనత్వంతో కూర్చొని దీన మనసు, ఎవరు దీనత్వంలోనో వాడినే దృష్టిస్తారు. చెప్పలు కొడదాం. హల్లెలూయా. ఇక్కడ పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉన్నాయి. పెద్ద పెద్ద ఉద్యోగాల్లో పోలీస్ డిపార్ట్మెంటు, ఆయా డిపార్ట్మెంట్ చేస్తున్నారు. కానీ వాళ్ళు కిందన కూర్చొని దీన మనసు దగ్గర ఉండాలని ఆయన వచ్చారు. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో ప్రభు యొక్క నామాన్ని బట్టి ఆత్మ, పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి కుమారుని కన్నది. దేవుని స్తోత్రం. అయితే ప్రభు యొక్క నామాన్ని బట్టి ఆ కుమారులు ఏమొచ్చిందండి? అమ్మా, మన రక్తం అయితే మన బిడ్డలు, నా రక్తం పంచి పుట్టాడు రా అంటాం, నా రక్తం పంచి పుట్టింది రా అంటాం. కానీ ఏ రక్తంతో పంచి పుట్టారు? పరిశుద్ధాత్మ రక్తం. పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భమై ఆమె కన్నది. అందుకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చేటప్పుడు కూడా ఆయన కూడా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నానని బాప్తిసం తీసుకునేటప్పుడు, యోహాను బాప్తిసం ఇచ్చేటప్పుడు పరిశుద్ధాత్మ పౌరం వలె ఆయన సాక్ష్యం ఇచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు వారు కూడా ఈ లోకానికి వచ్చిన తర్వాత, ఆయన ముగింపు అయిన తర్వాత ఆయన ముగింపు దగ్గరికి వచ్చిన తర్వాత ఈ లోకాన్ని, పాపాన్ని, శాపాన్ని జయించి మన కొరకు ఆ రక్తాన్ని చిందించి ఆయన శరీరాన్ని యాగం చేసి భూస్థాపన చేసి ఆయన్ని మరలా పాతాళ సమాధిని ఆయన మరణాన్ని ఆపలేకపోయింది. మరణం ఆయన్ని ఆపలేకపోయింది. పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా ఆయన లేచారు. అందుకే ఆయన దేవుడై ఉన్నాడు. చెప్పకూడదు. హల్లెలూయా. నీలాంటి ప్రేమ ఈ లోకాన ఎవరైనా చూపరా, ఎవరైనా చూపరా, నా పాప భారం ఆ సిలువ పైన ఎవరైనా మోసారా, ఎవరైనా మోసారా. మధ్యలో ఎందుకు పాట పాడతానంటే కొంచెం మనకి అప్పుడప్పుడు పక్కనే ఉంటుంది ప్రార్థన, ఏమి కాదులేండి. అందుకే చిన్న పాట వింటూ మీకు ఉంటుంది. ఇలారా ఆ సర్వోన్నతమైన స్థలంలో అని చక్కగా పాటలు పాడారట. మన కొరకు పాటలు పాడతారు దేవదూతలు. ఎప్పుడు పాట పాడతారమ్మా? ఇదేంటి, మన కొరకు పాటలు పాడతారు దేవదూతలు. అయ్య బాబు. పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది తిరిగి లేస్తావు. ప్రభువా, ఇదిగో నీకును, ఇదిగో
నీకు చేసిన నాకు చేసిన పాపమును ఒప్పుకొని విడిచిపెడుతున్నాను ప్రభా. దైవదాసులు ఎదుటను సంఘం ఎదుటను నీ ఎదుటను ఒప్పుకొని విడిచిపెడుతున్నాను ప్రభా అని నీటిలోంచి ములిగి పైకి తీసుకొచ్చినప్పుడు దేవదూతలు సంబరపడిపోతాయి. హల్లెలూయా. యేసు ప్రభు పుట్టినప్పుడు సంబరపడిన దేవదూత నువ్వు నిజమైన మారుమనసు పొంది నువ్వు తిరిగి జన్మించినప్పుడు నిన్ను చూసి దేవదూతలు సంతోషిస్తాయట. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. మనల్ని చూసి దేవదూతలు సంతోషిస్తాయా? నిజం చెప్పండి, ఎవరు సంతోషిస్తారు చెప్పండి? ఇప్పుడు మనం నవ్వుకో, సాతాను సంతోషిస్తుంది. ఎందుకంటే ఈ గడప దాటిన తర్వాత అంతా దాని కాబట్టి ఈ సమయంలో ప్రియులారా, ఆయన రక్తాన్ని చిందిటికి వచ్చాడు. పరిశుద్ధుని యొక్క రక్తము మనల్ని పవిత్రపరిచింది. అందుకే ప్రభు ఒక మాట అన్నాడు, నాలో పాపం ఉందని ఎవరైనా చెప్పగలరా, రుజువు చేయగలరా అన్నాడు. హల్లెలూయా. పాపము లేనివాడు పరిశుద్ధుడు. కాబట్టి సమయంలో ప్రభు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన రక్తాన్ని చిందించి తిరిగి వెళ్ళాడు. శాపాన్ని, పాపాన్ని, మరణాన్ని, సమాధిని తిరిగి జయించి లేచినప్పుడు ఆ శిష్యులు అందరూ అనుకున్నారు కదా, ఏంటి ప్రభు నువ్వు వెళ్ళిపోతున్నావు, నువ్వు వెళ్ళిపోయేటప్పుడు మాకెవరు దిక్కు? ఇంతవరకు నువ్వు అన్ని విషయాల్లో తినడానికి తిండి అనేక విషయాల్లో మాకు అందరూ గౌరవం ఇచ్చారు, మాకు ఇప్పుడు ఎవరు గౌరవం ఎవరు, మాకు నీ వల్ల మాకేమీ లాభం లేదు అన్నాడు. అప్పుడు మీరు తొందరపడకండి, బాధపడకండి, భయపడకండి. ఇదిగో మీకు ఆదరణకర్తను పంపిస్తున్నాను. ఆదరణకర్త సర్వసత్యంలో నడిపిస్తాడు. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు స్వయంగా సాక్ష్యం ఇచ్చాడు. ఒక ఆయనట యాజకుడట, ఆయన మోషే ధర్మశాస్త్రోపదేశకుడు. యేసు ప్రభు దగ్గర సీక్రెట్గా వచ్చి ఆ రోజుల్లో వచ్చి బోధకుడా అని అడుగుతున్నప్పుడు, ఒకటి నీటి మూలంగాను ఆత్మమూలంగా తిరిగి జన్మిస్తే కానీ పరలోక రాజ్యంలో స్థానం లేదన్నాడు. చప్పట్లు. హల్లెలూయా. అందుకే ప్రభు ఆత్మ మనము కూడా నింపబడాలి. ఈ శుభ సమయంలో, రాబోయే సమయంలో దేవుడు ఆత్మగా, పరిశుద్ధాత్మ ద్వారా మరియమ్మ గర్భంలోకి జన్మించి వెళ్ళి ఆ జన్మ దేవుడి కుమారుడుగా, మనుషు కుమారుడుగా వచ్చాడు. ఆయన ఎందుకే స్త్రీ సంతానము అన్నాడు. హల్లెలూయా. మనము పురుష సంతానం. ఎందుకు పురుష సంతానము? కామక్రోధం ఉంటుంది కాబట్టి. అందుకే పురుష సంతానం. అందుకే జన్మ పాపం, కర్మ పాపం ఎక్కడ పోతాయి? స్త్రీ సంతానంలో పరిశుద్ధుని యొక్క రక్తంలో చిందించబడి మన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు నిజమైన క్రిస్మస్ ఆనందం కలుగుతుంది. ప్రియులారా, సమయంలో ప్రభు యొక్క నామాన్ని బట్టి మరి ఆ టైంలో కూడా దేవుని ఆరాధించిన సమయం ప్రియులారా మనం చూద్దాం. ప్రియులారా, అబ్రహాము కూడా దేవుడు మాటిచ్చాడు. ఎందుకంటే అబ్రహాము జీవితంలో, అబ్రహాం బొమ్మలు అమ్ముకున్న వారి జీవితంలో దేవుడు ఒక పిలిచాడు. ఎందుకంటే మనల్ని కూడా పిలిచాడు కదా. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలగజేస్తాను. మనకు పిలుపు, అనేక రకాలుగా పిలుపులు ఉన్నాయి. ఆ పిలుపుని మనం త్రోసివేసి, ఆ పిలుపుకి లోబడకుండా, ఆ పిలుపుని మనం అంగీకరించకుండా మన ఇష్టానుసారంగా మనం నడుచుకుంటున్నాము ఈ రోజుల్లో. జాగ్రత్త సుమ. అంటే క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించటం అంతేకాదు. ప్రాచీన దేశాల్లో, పై దేశాల్లో ఆయనే మనకు బహుమతిగా వచ్చాడు. చప్పట్లు కొడదాం. ఆయనే మనకు బహుమతిగా వచ్చాడు. కాబట్టి చాలామంది ఏం చేస్తారు, పిండి వంటలు పంపించుకుంటారు. గివింగ్స్ థ్యాంక్ అంటే బహుమతులు పంచుకుంటారు. మనం ఇక్కడ ఎవరు బహుమతులే పంచిపెట్టారట. ఒక ఉదాహరణ చెప్పిన కొంచెం మెలకు కొరకు టైం అయిపోయింది. ఏంటంటే ఒక మంచి ప్రార్థనా పరురాలు ఉందట. ఎవరండి? ఏంటి చెప్పరా? కొంపది సలిగేరేటి. ఇటు ఉన్న వాళ్ళు చెప్పట్లేదు, ఇటు ఉన్న వాళ్ళు యానకలు. అమ్మ ప్రార్థన పర్రాలు, అంత ప్రార్థన పర్రాలట. అమ్మ చక్కగా డ్రెస్అప్ అయిపోయి సంఘానికి వస్తుందట, చక్కని ప్రార్థన చేస్తుందట, చక్కగా దేవుని వాక్యాలు కూడా బోధిస్తుందట. హల్లెలూయా. అయితే ఆమె ఒక రోజున యేసయ్యను ఆహ్వానించిందట. ఎవరిని ఆహ్వానించింది? మనం ఎప్పుడైనా యేసయ్యను ఆహ్వానించామా? అబ్బే, ఆయన ఇచ్చింది మనం తీసుకుంటాం, మనం ఇవ్వం. హల్లెలూయా. ఆయన ఇచ్చింది మనం తీసుకుంటాం, మనం ఇవ్వడం మనకు చేత కాదు. అందుకే మన చెయ్యి కురుసు అయిపోయింది. ఏమన్నదట, ఆవా పాస్టర్ గారండి,
వెళ్ళి పాస్టర్ గారికి చెప్పింది, కూటమి పెట్టుకో. అమ్మ పెట్టుకో తల్లి, ఇంకెవరు. వెళ్ళింది. అమ్మో పాలన మార్తమ్మ గారు ఎవరు లేరు కదా, మార్తమ్మ గారు ఇంటి దగ్గర కోరు. అమ్మ చాలా భక్తి పర్రాలు, ప్రార్థన పర్రాలు, వాక్యం అమ్మ బాగా తెలుసు అనుకుని అలాగే అన్నదట. ఈ లోపల మార్తమ్మ గారు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మార్తమ్మ అని పిలిచాడట. ప్రభువా అన్నదట. అమ్మ ఈరోజు మీ ఇంటికి రావాలనుకుంటున్నానమ్మా. తప్పకుండా రండి ప్రభువా అన్నదట. ఇదొక నాటిక. తప్పకుండా రండి ప్రభువా, అంత భాగ్యమా అన్నది. అంతే. ఈ లోపల సంఘాన్ని పిలుచుకుంది. తర్వాత అమ్మో పిండి వంటలు మేము చేసినట్లుగా చేసింది. ఈ లోపల ఒక అడుక్కున్న ఆవిడ వచ్చిందట. ఎవరు వచ్చారు? అమ్మా ఆకలేస్తుందమ్మా, అన్నం పెట్ట. ఇప్పుడేంటి నీకు సమయం? యేసుప్రభు మా ఇంటికి వస్తున్నారు. అమ్మ ఆకలేస్తుంది, యేసుప్రభు రావడం కదా, నాకు ఆకలేస్తుంది అమ్మ, కొంచెం అన్నం పెట్టమ్మా అన్నాడు. అని ఇప్పుడు కాదు, నువ్వు వెళ్ళిపో, యేసుప్రభు వస్తుంటే నీకు ఇట్లా అన్నం పెట్టే అన్నది. వెళ్ళిపోయింది. అమ్మ చలికాలం దుప్పటే ఉండమ్మా అన్నదన్న. దుప్పటి ఏంటండి? చలికాలం కదా, దుప్పటి మన నీకు దుప్పటి కావాలా? యేసుప్రభు నా ఇంటికి వస్తుంటేనే చాలా ఉన్నాను పోయి అన్నదట. వీళ్ళు అమ్మ బాధల్లో ఉన్నాను, చింతల్లో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నానమ్మా అని ఇంకొకళ్ళు వచ్చారట. వచ్చి అమ్మా కొంత సహాయం చేయమ్మా, అప్పుల్లో ఉన్నానంట. బావయ్య ఇప్పుడేటి? యేసుప్రభు వస్తుంటే ఇప్పుడే అనుకుని ఈ లోపల సాయంత్రం అయిపోయింది. వీళ్ళందరూ భోంచేసి, వచ్చిన వాళ్ళందరూ భోంచేసి వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళు ప్రసంగం అయిపోయింది, అంతా అయిపోయింది. యేసుప్రభు ఇక్కడ రాలేదే. పాస్టర్ గారు మల్టీపర్పస్ చెప్పుకో అవసరం లేదు, ఇటు ఉంటారు అటు ఉంటారు కదా. ఆయన వచ్చి ఇంక ఈమె భక్తి పర్రాలు ఈమెని మనం ప్రశ్నించకూడదు, ప్రభు వస్తారని అంది, ప్రభు మాట్లాడారు కదా, మనం భోంచేసి చక్కగా వెళ్ళిపోదాం అనుకుని ఆయన వెళ్ళిపోయాడు. ఈ లోపల యేసుప్రభు రాలేదేంటి, ఎంత అయింది అని ప్రత్యేకంగా ఇంత గిన్నెతో తీసి ఉంచాను, చికెన్ అన్నీ తింటారు కదా అని. ఆ రాత్రి కాల సమయంలో ఇసుకెక్కిపోయి పాపం పడుకునేటప్పుడు అమ్మా మార్తమ్మా ప్రభువా వచ్చేవా, ప్రభువా ఇప్పుడు వచ్చేవేటంటే నేను ఇందాక వచ్చానమ్మా. ఎప్పుడు ప్రభా? అమ్మా ఆకలిస్తుందని అడిగానా, అప్పుడు వచ్చానమ్మా, నన్ను తోసేసావు కదా. రెండోసారి బట్టలు ఏమని వచ్చాను, బట్టలు ఇచ్చావు, తోసేసావు. అమ్మ కొన్ని కష్టాల్లో ఉన్న అధికమైన సహాయం చేయమన్నావు, ఇవ్వలేదమ్మా అన్న. ఓ బాబో ప్రభా, ఇందులో ఇలాగొచ్చావా ప్రభా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజం చెప్పండి, కష్టాల్లో ఉన్న వారికి ఎంతమంది ఆదుకున్నాం, బట్టలు లేని వారికి ఎంతమందికి సహకరించాం. నీ మనస్సులో ఆయన జన్మిస్తే ఇతరులకు సహకరించి, ఇతరులకు సాయం చేసి, ఇతరులకు ఇచ్చే మనసు ఉన్నప్పుడే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా, హల్లెలూయా. మనకెవడం తెలియదు, తీసుకోవడం తెలియదు. కాబట్టి ప్రియులారా, అబ్రహాము జీవితంలో అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు తల వంచాడు, విధేయత చూపించాడు. ప్రభువా అన్నాడు. వెళ్ళిన చోట బలిపీఠం కట్టుకున్నాడు. అబ్రహామును ఆశీర్వదించాడు. ప్రియులారా, ఈ దినం అబ్రహాము ఆశీర్వదించడానికి, ఈ దినం అబ్రహాము కొన్ని వేల సంవత్సరాల క్రితం యేసుప్రభు రాకముందే ఆయన గతించాడు. కానీ ఆయన చేసిన క్రియలు మన కళ్ళ ముందే. యేసుప్రభు అంటాడు, పుట్టు జక్కే దగ్గరికి వచ్చి ఏమన్నాడు? ఈయన అబ్రహాం కుమారుడే, నేడు ఇంటికి ఎందుకు వచ్చింది జక్క ఇంటికి? పాపములు ఒప్పుకున్నాడు, అందుకే యేసయ్య వచ్చాడు. హల్లెలూయా. మనము ఒప్పుకునే పరిస్థితి ఉండదు, కప్పుకునే పరిస్థితి. ప్రియులారా, అలా కప్పుకోవద్దు. ఒప్పుకొని విడిచిపెడితే దేవుడి నుంచి వచ్చే ఆశీర్వాదాలు, దేవుని వచ్చే దీవులు, దేవుని నుంచి ఆయన కార్యాలు మన పట్ల జరిగిస్తాడు. ఆయన రక్తం నీలో చేస్తే, ఆయన ఆత్మ నీలో ప్రవహింపచేస్తే నీలోంచి అద్భుత కార్యాలు ఆయన చేయగలుగుతాడు. చెప్పకూడదు, హల్లెలూయా. అవునండి, అనకూడదు. నేను అలా బజార్లోకి వెళ్తున్నప్పుడు మరి ఒక భయంకరంగా కాలేబు గారు అంటారు, వేటగాడు అంటారు. కాలేబు గారి దృష్టిలో వేటగాడు అంటే మీకు తెలిసిన అర్థమైందా? వేటగాడు అంటే అమ్మా తెలిసినారు చెప్పండి అమ్మా. అది వేటగాడు అంటే
చేతబడి గారు కనబడి నా దగ్గర బొట్టెట్టుకుని నా దగ్గర సరైనగా వచ్చేసాడు. నేను ఎవరితో మాట్లాడుతున్నాను, వచ్చేసి బాబు అన్నాడు. అందే అప్పుడు ఏమైంది, మన హృదయం కదా మనసు, మానవ హృదయం మనసే కదా. అమ్మో వీళ్ళకి వచ్చి మన దాతాడు. పరిశుద్ధాత్మ లోపల ఉండి ఆయన నీలో నేనున్నాను. చెప్పకూడదు హల్లెలూయా. ఎక్కడుంది వాక్యము? ఒకటో యోహాను 4:4 చదివితే, మీలో ఉన్నవాడు గొప్పవాడైతే మనము క్రీస్తులో జన్మిస్తే దేనికి భయపడము, ఆయనకి ఒక్కడికే భయపడతాం. 4:4 చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక. ఇప్పుడు చెప్పండి, ఎందుకు కష్టాలు, ఎందుకు శ్రమలు వచ్చినప్పుడు, ఎందుకు బాధలు వచ్చినప్పుడు కుంగిపోతున్నారు, బాధపడుతున్నారు? చెప్పండి. నిజమైన క్రిస్మస్ అమ్మా. చక్కని పాట పాడారు ఇప్పుడు అమ్మా. ఏంటమ్మా, ఏం పాటమ్మా? అది కాదు, మొట్టమొదటి పాట. పశుల పాకలో పాపమంతయు రూపుమాపును, సర్వలోకమున్ విమోచింపను, రారాజు పుడమిపై జన్మించెను, క్రీస్తు పుట్టెను. పశుల పాకలో పాపమంతయు రూపుమాపను, సర్వలోకమున్ విమోచింపను, రారాజు పుడమిపై జన్మించెను. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే, సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. అరే గొల్లలచి జ్ఞానులచి యేసుని చూచి కారు కలిచి పాటలు పాడి నాట్యములాడి పరవశించిరి. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే, సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే, సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. ఇదారండి, క్రీస్తు మనలో పుట్టాడంటే మనం ఎవరికి భయపడేవారుగా ఉంటారు? దేవునికి భయపడేవారుగా. ఎదురవుతున్న సమస్యలు కానీ, ఎదురవుతున్న బాధలు కానీ, చింతలు కానీ నువ్వు భయపడితే క్రీస్తులో ఇంకా నువ్వు పుట్టలేదన్నమాట. లోకంలోనే పుట్టి ఉన్నావు, క్రీస్తులో పుట్టలేదు. నిజమైన క్రిస్మస్ నీలో ఆయన జన్మిస్తే, నీ హృదయం నీ మనసులో ఆయన జన్మిస్తే నువ్వు క్రీస్తు బిడ్డగా, రారాజు బిడ్డగా, పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా అడుగులు వేస్తా ముందుకు వెళ్తావు ప్రియులారా. అట్టి కృప ఎవరిస్తారు? అట్టి కృప కావాలంటే అందుకే యేసు ప్రభు వారు ఏమన్నారంటే, మిమ్మల్ని అనాథరిగా విడిచిపెట్టను, నేను ఏ ఆత్మ ద్వారా గర్భాన్ని ధరించుకొని పైకొచ్చానో మీరు కూడా ఆత్మ మీ హృదయం మీ మనసులో నింపితే అట్టి మనసు, అట్టి హృదయం, అట్టి ప్రవర్తన, అట్టి అధికారము మీకు ఇస్తాను. చెప్పకూడదు హల్లెలూయా. అట్టి అధికారం మీకు ఇస్తాను. అట్టి అధికారంతో మీరు ముందుకు సాగుతారు. అప్పుడు నా రాజ్యానికి సిద్ధపడతారు. నికోదేముతో ఏం చెప్పాడమ్మా? ఒకడు ఆత్మ మూలంగాను నీతి మూలంగాను జన్మిస్తే పరలోక రాజ్యం జన్మించారు. అందుకే ఆయన ఆత్మరూపంలో అనేకమైన కార్యాలు ఆ యొక్క శిష్యుల ద్వారా ఉన్న ఈ దినం చూస్తున్న అనేక మంది ద్వారా, ఆత్మపూర్ల ద్వారా జరిగిస్తున్న కార్యాలు ఆయన మనవి కాదు. ఏమండి, భయంకరమైన రోత పాప జీవితంలో, నా జీవితంలో అయ్యా అనేకమైన అలవాట్ల చేత పాప క్షోభంలో జీవిస్తున్న నాకు ఎందుకు పనికిరా నా జీవితంలో ముగింపు నా జీవితం అయిపోయింది. అటువంటి పరిస్థితిలో దేవుడు ఒక మాట్లాడుతున్నాడు. మాట్లాడి ఆయన రక్షించుకున్నాడు. ఒక్క మాటలో నా దరిద్రాన్ని అంతా తీసివేసి ఒక మంచి మార్గంలో నడిపించాడు నన్ను. అంతేకాదు
అనేక మందిని మిమ్మల్ని అందరినీ సంపాదించుకునే యోగ్యత నా తండ్రి ఆత్మ ద్వారా ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆత్మ అభిషేకం పొంది నువ్వు నడిపించు. పనికిరాని వాడిని, మాట చేత కాదు. ఇదిగో మా వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఒక సంఘానికి పరిమితి కాలేదు. ఎక్కడ కూడా నేను సువార్తలకు వెళ్ళలేదు. ఫైర్ డిపార్ట్మెంట్ ఎలాగుంటుందంటే సెలవులు ఉండవు. ఆ సెలవు లేకపోయినా సరే దేవుడి ఆత్మ ద్వారా ఆయన నడిపించుకుంటూ నా సంతోషం ఏంటంటే ఇంతమంది నేను ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా కన్ని ఉన్నాననే సంతోషం. హల్లెలూయా. సంతోషమే సమాధానము, ఆనందమే పరమానందమే, సంతోషమే సమాధానమే, ఆనందమే పరమానందమే. హరి బలరుచి జ్ఞానురుచి యేసురు చూచి కరుగలిచి పాటలు పాడి నాట్యములాడి పరవశించిరి. సంతోషమే సమాధానమే, ఆనందమే పరమానందమే, సంతోషమే సమాధానమే, ఆనందమే పరమానందమే. క్రీస్తు పుట్టెను పశుల పాకలో, పాపమంతయు రూపుమాపను, సర్వలోకము విమోచించెను, రారాజు పొడిమిపై జన్మించెను. క్రీస్తు పుట్టెను పశుల పాకలో, పాపమంతయు రూపుమాపను, సర్వలోకము విమోచించెను, రారాజు పొడిమిపై జన్మించెను. సంతోషమే సమాధానమే, ఆనందమే పరమానందమే, సంతోషమే సమాధానమే, ఆనందమే పరమానందమే. కొల్లాలొచ్చి కనులొచ్చి ఎసురు చూచి కనుగలిచి పాటలు పాడి నాట్యములాడి పరవశించెను. సంతోషమే సమాధానమే, ఆనందమే పరమానందమే, 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 సంతోషమే సమాధానమే, ఆనందమే పరమానందమే. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. మేరీ కాదు, మెర్రీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. కళ్ళు మూసుకుందాం. దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి ముగింపుకు వచ్చాం. ధర్మసాగర్ నుంచి వచ్చిన బిడ్డలు దానియేలు గారు ముగింపు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసి ఆశీర్వాదం తీసుకుందాం.